ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తాం, చాలా మోటివేషనల్ స్పీచెస్ వింటాం, ప్రతిరోజు మన స్నేహితులకి, కుటుంబ సభ్యులకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ ఒకటి ఆలోచించండి, ఇవన్నీ విన్నాక ఇంకొకరికి చెప్పాక కూడా మన జీవితంలో నిజమైన మార్పు ఎందుకు రావట్లేదు? మనం ఏదైతే మంచి అనుకుని వేరే వాళ్ళకి చెబుతున్నామో అది మన జీవితంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అసలు సమస్య మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉందా, లేకపోతే ఆ సమస్య మన లోపలే ఉందా? ఈ రోజు మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక సీక్రెట్ ని ఓషో చెప్పిన ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇది మీ లైఫ్ కి ఒక బ్రేకింగ్ పాయింట్ కాబోతుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, పిల్లలకి తెలియదు అందుకే తప్పు చేస్తారనుకుంటాం కదా. కానీ ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ఓషో దీన్ని కొంచెం భిన్నంగా చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో అసలు మనుషులు అనే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది చిన్నపిల్లలుగా లేదా పెద్ద పిల్లలుగానే మిగిలిపోతారు. మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసిన సత్యం మన జీవితాన్ని మార్చట్లేదు. మన సమస్య అజ్ఞానం కాదు, సమస్య మన జ్ఞానాన్ని ఆచరణలోకి తేవపోవడం. అంటే మనకున్న నాలెడ్జ్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం. మనకి ధ్యానం గురించి, శాంతంగా ఉండడం గురించి, నిజాయితీగా బ్రతకడం గురించి అన్నీ తెలుసు, కానీ మన జీవితంలోకి ఒక చిన్న సమస్య వస్తే మన జీవితంలో ఉన్న శాంతి ఏదైతే ఉందో అది గాలిలో దీపంలాగా ఆరిపోతుంది. మనం ఇతరులకి అద్భుతమైన సలహాలు ఇచ్చే ఒక గొప్ప అడ్వైజర్లుగా ఉంటాం, కానీ మన జీవితంలో వచ్చే సమస్యకి ఏ దారి తెలియని ఒక అయోమయంలో ఉన్న చిన్న పిల్లల్లా మిగిలిపోతాం. అంటే ఎవరికి ఏదైనా సమస్య వస్తే మాత్రం పుసుక్కున మనం సలహా ఇచ్చేస్తాం, అలా చేసి సెట్ అయిపోతుందని చెప్పేసి వాడి జీవితంలో ఉన్న ఒక పెద్ద సమస్యకి 2 సెకండ్లలో వాడికి సలహా ఇస్తాం. కానీ మన జీవితంలో వచ్చే సమస్యలకి మనం అసలు ఆ సమస్యని సమస్యలా కాకుండా అదొక గుదిబండలా ఫీల్ అయిపోయి ఏం చేయాలో తెలియక చిన్న పిల్లల్లా కూర్చొని బాధపడటం మొదలు పెడతాం. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఈ భూమి మీద మనుషులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో ఎక్కువగా చిన్న పిల్లలు లేకపోతే పెద్ద పిల్లలు మాత్రమే మిగిలిన్నారు అని చెప్పి అన్నాడు. ఇదే మన జీవితంలో ఉన్న అతి పెద్ద సమస్య. అదే మన అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రధానమైన సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనే దానికి ఓషో గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒక సముద్ర తీరాన 2 చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఇసుకతో ఒక చిన్న ఇల్లు కట్టారు. గులకరాళ్ళు, చిన్న చిన్న గవ్వలు పోగు చేసి ఇది నా ఫ్రిడ్జ్, ఇది నా పాత్ర, ఇది నా బంగారం అంటూ పంచుకున్నారు. కొద్దిసేపటికే ఆ రాళ్ల విషయంలో నాది నీది అనే భేదం వచ్చి తీవ్రంగా కొట్టుకున్నారు. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అది చూసిన ఆ పిల్లల తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులు ఆ పిల్లలను గట్టిగా చివాట్లు పెట్టారు. పనికి రాని గులకరాల కోసం కొట్లాడుతున్నారా, పిల్లల చేష్టాలు సిగ్గులేదని చెప్పేసి అంటూ వాళ్ళని విసుక్కున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంటి దగ్గర నీటి ట్యాంక్ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ట్యాంక్ నుండి నీరు నింపుకునేందుకు బిందెలు పట్టుకుంటే కేవలం నీటి బిందెల కోసం, పిల్లల గులకరాల కోసం కొట్టుకున్నట్లు వీళ్ళు కూడా ఆ నీళ్ల కోసం బూతులు తిట్టుకుంటూ అతి దారుణంగా అరిచేసి అవమానించుకుంటూ కొట్టుకున్నారు. ఇక్కడే మన సమస్య మొదలవుతుంది. గులకరాల కోసం కొట్లాడినప్పుడు సలహా ఇచ్చిన పెద్దలు తమ వంతు వచ్చేసరికి నీటి కోసం, తమ వస్తువుల కోసం అదే ద్వేషం, అసూయతో పోరాడారు. వస్తువులు విలువల్లో తేడా ఉండొచ్చు, కానీ వారిద్దరిలో ఉన్న భావోద్వేగం, నాది నీది అనే స్వార్థం ఒక్కటే. ఓషో చెప్పిన దార్శనిక సత్యం ఏంటంటే, మనిషి తనది కానప్పుడు సలహా ఇస్తాడు, తీరా తనకు వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి తాను కూడా అదే రచ్చులో పడతాడు. సమస్య ఎందుకు వస్తుందంటే, మనం కేవలం వేరే వాళ్ళను చూస్తూ వాళ్ళకి ఉపదేశాలు ఇస్తూ మన జీవితాన్ని ఒక డబుల్ స్టాండర్డ్ లో బతికేస్తున్నాం. అందుకే మన జీవితంలో మార్పు రావడం లేదు. మరి ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలి? చాలా సింపుల్. నువ్వు ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాలి తప్ప ఇతరులను మార్చే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. మొదటి నియమం, అడ్వైజర్ పాత్ర వదిలేయండి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పబోయే ముందు ఆ విషయంలో మీరు ఎంతవరకు నిలబడ్డారో, ఎంతవరకు ఆచరించారో లోతుగా పరిశీలించుకోవాలి. మీరు ఎప్పుడూ టెన్షన్ పడుతూ, ఇరిటేట్ అవుతూ, ఇంట్లో వాళ్ళపై అరుస్తూ ఉంటే మీరు మీ స్నేహితుడికి శాంతంగా ఉండు, కూల్గా ఉండు అని చెప్పే హక్కు మీకు లేదు కదా. ఎందుకంటే ఆ మాటలకు ఆ అనుభవం లేదు, అది కేవలం మాట మాత్రమే. మీకు ఒక విషయం పైన సమగ్రమైన అవగాహన లేనప్పుడు సలహా ఇస్తే పరిస్థితి ఇంకా చెడిపోతుంది. అందుకే ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా సలహా ఇవ్వాలి అని ఫిక్స్ అయితే ఫస్ట్ మనకి మనం ఇచ్చుకోవాలి, ఇతరులకి ఇవ్వటం ఆపేయాలి. ఒకవేళ ఇతరులకి సలహా ఇచ్చే పరిస్థితి వస్తే కనుక ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించుకొని, అంటే నువ్వు ఎడ్యుకేషన్ గురించి అవతలకి సలహా ఇవ్వాలంటే నువ్వు కనీసం ఎడ్యుకేషన్ లో ఒక స్థాయిలో ఉండాలి కదా. అది నా పాయింట్. ఇంకా రెండో నియమం ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రపంచాన్ని ఇతరుల
ఇతరులని మార్చాలని చెప్పేసి చూడటం ఆపేసి మిమ్మల్ని మీరు చూసుకోండి. మన జీవితంలో హాయిగా సామరస్యంతో జీవించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీరు ఇతరులకి సలహా ఇవ్వడం ఆపేస్తారో, వారి తప్పులను ఎత్తి చూపడం ఆపేస్తారో, మీ లోపల అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఆచరణ ద్వారా తెలుసుకున్న అనుభవ సారాన్ని నువ్వు మాటల్లో చెప్పినప్పుడే దానిలోని బలం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో సలహా ఇచ్చే తల్లిదండ్రులుగా కాకుండా స్నేహితులుగా ఉండండి. నిరంతరం సలహాలు ఇస్తూ పోతే పిల్లల జీవితంలో విజయవంతమైన చివరికి మీ నుంచి దూరం అవుతారు. ఆ దూరం ఏర్పడడానికి కారణం మీ సలహాలు కాదు, మీ ఆచరణ లోపం. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, మనం మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పని ఒకటే. ఆలోచనలుగా మిగిలిపోయిన సత్యాన్ని ఆచరణలోకి దింపండి. ప్రతిరోజు ఉదయం మీరు లేచినప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి, ఈ రోజు నేను ఇవ్వబోయే అద్భుతమైన సలహా ఏది? ఆ సలహాను నేను నా జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నాను? ఈ ప్రశ్న మిమ్మల్ని కదిలిస్తుంది. మీరు ఎవరికైనా ఏదైనా మంచి చెప్పబోయే ముందు ఆ మంచి మీలో నుంచి రావాలి. అప్పుడే ఆ మాటకి నిజమైన శక్తి ఉంటుంది. అందులోనూ కేవలం అనుకోవటం అనే ఆలోచనల్ని పోగేసుకోవడం ఆపేయండి. ఎందుకంటే నేను క్రికెటర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అని చెప్పేసి ఐడియాస్ ని పోగేసుకోవడం ఆపేయండి. ఒక ఐడియాని తీసుకుంటే దాన్ని ఫినిష్ చేసేంత వరకు ఇంకొక ఐడియా మీ బుర్రలోకి రాని మాకండి. ఎందుకంటే ఎక్కువ ఐడియాలు అయిపోయినా కూడా మనం ఏమీ చేయలేం. కాబట్టి నిజమైన జ్ఞానం జీవితాన్ని జీవించడం ద్వారా మాత్రమే వస్తుంది. మీరు ధ్యానం చేయాలని చెప్తున్నారా? అయితే ఇప్పుడే లేచి ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీరు సమయాన్ని వృధా చేయవద్దని చెప్తున్నారా? అయితే ఈ రోజే అనవసరమైన పనులు ఆపేయండి. మీ మాటల్లో కంటే మీ చేతల్లో, మీ కళల్లో, మీ ప్రశాంతమైన జీవితంలో ఆ జ్ఞానం ప్రతిబింబించాలి. అంటే మీరు ఎవరికి ఏదైనా చెప్పాలనుకుంటే అది మొట్టమొదట మీరు చెయ్యాలి. అలా కాకుండా ఓరక నేను చెప్తూనే ఉంటాను, అవతలోడు వినాలి అని చెప్పేసి అందులో మీరు ఆనందాన్ని వెతుక్కుంటే మాత్రం చివరికి అవతలోడు బాగుపడతాడు, మీరు దేనికి పనికి రాకుండా పోతారు. సో చెప్పడం వల్ల ఒక మనిషికి ఎంత నష్టం ఉందో తెలుసా? అందులోనూ ఎంతమంది మనుషులు మనకు దూరం అయిపోతారో తెలుసా? మనం చెప్పి 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 అవతలోడు అందులో 2 పాయింట్లు విన్నా కూడా బాగుపడతాడు. కానీ కంటిన్యూస్ గా మనం వాళ్ళకి చెప్పి మనం ఏమి చేయకపోతే మాత్రం జీవితంలో మనం అక్కడే మిగిలిపోతాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయగలిగిన పనులు, మీరు చేస్తున్న పనుల గురించి మాత్రమే అవతలి వాళ్ళకి సలహా ఇవ్వండి. మీరు చేయలేనివి, మీకు తెలియనివి, మీకు సంబంధం లేని విషయాల గురించి అవతలి వాళ్ళకి సలహా ఇస్తే నాకు తెలిసినంత వరకు మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లు ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ మోసం చేయరు. జ్ఞానాన్ని ఆచరించేవారు ప్రపంచాన్ని మారుస్తారు. కేవలం జ్ఞానాన్ని పంచుకుంటూ కూర్చునేవారు సమస్యల్లో చిక్కుకుంటారు. ఇకపై నోరు కాదు, మీ జీవితమే ఒక మోటివేషన్ గా మారాలి. నువ్వు మారినప్పుడే లోకం మారుతుంది. మీ లోపల పాజిటివ్ ఎనర్జీ నింపండి. మీ జీవితాన్ని సామరస్యంగా మార్చండి. మీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బలంగా మార్చుకోండి. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఎవ్వరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా సరే అందులో మనం ఏదో ఒకటి సాధించిన వాళ్ళవై ఉండాలి. అలా కాకుండా సలహాలు ఇస్తే చిక్కుల్లో పడేది మనమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.